బీఆర్ఎస్ లో పెను తుపాను మొదలైంది. ఆమె స్థాయి ఏమిటి అన్నట్టుగా కవితను జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తే నోరు జాగ్రత్త, నీతో పాటు నీ వెనక ఉన్న వాళ్ళ సంగతి కూడా తెలుస్తానంటూ హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. ఒకే పార్టీలో నేతల మధ్య ఎందుకు ఈ వైరం? కవితపై కుట్రలు చేస్తోన్న ఆ బడా లీడర్ ఎవరు? నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకో. విన్నారుగా కవిత ఏం మాట్లాడారు? నల్గొండలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన ఓ లిల్లీపుట్ లీడర్ తనపైన కామెంట్ చేశారంటూ మండిపడ్డారు. పేరు పలకకపోయినప్పటికీ నల్గొండలో బీఆర్ఎస్ నుంచి గెలిచింది జగదీష్ రెడ్డి ఒక్కరే. ఆయనను ఉద్దేశించే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఆమె ఇంతలా ఫైర్ అవ్వడానికి బలమైన కారణమే ఉంది. కవిత ఎవరు? పార్టీ దాటి బయటకు పోతే ఆమె ఎవరు అన్నట్టు తీసేసినట్టుగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆమె గురించి ఒక్క నిమిషం కూడా పార్టీ ఆలోచించడం లేదంటూ జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే తీవ్రంగా మండిపడ్డారామె. కేసీఆరే లేకపోతే ఈ నాయకులంతా ఎక్కడి నుంచి వచ్చారంటూ ప్రశ్నించారామె. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? బీఆర్ఎస్ లో ఓ పెద్ద నాయకుడు తనపై కుట్ర చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఆడబిడ్డపై కుట్రలు చేస్తే సమాజం క్షమించదని హెచ్చరించారు. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ కు సంబంధం లేని ఓ నాయకుడు తనపై కామెంట్ చేయడం వెనుక కూడా పార్టీ నేతల కుట్ర ఉందన్నారు ఆమె. మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జిల్లాలో పార్టీ ఓటమికే కాదు విజయానికి కూడా తననే బాధ్యుణ్ణి చేయాలన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాలో ఒకవేళ 25 సంవత్సరాలుగా ఉద్యమ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎన్నికల్లో గెలుపోవడానికి సంబంధించి కావచ్చు, పార్టీకి ఒక క్రమశిక్షణ సైనికుడిగా పనిచేసిన వాడిని నేను. అఫ్కోర్స్ వారు ఒకవేళ దీనికి నేనే బాధ్యులు అనుకుంటే గతంలో జరిగిన అన్ని విజయాలకు కూడా నేనే బాధ్యులు వారు కూడా ఒప్పుకుంటే సరిపోతుంది. కేసీఆర్ శత్రువుల మాటలను వల్లివేసేందుకు కవిత ప్రయత్నించారని, ఆమె మాట్లాడిన దాంట్లో కొత్త విషయం లేదని చెప్పారు. వాస్తవానికి వారు సొంతంగా ఇప్పుడే తయారు చేసి మాట్లాడిన ఏం కావు. గత కొంతకాలంగా కేసీఆర్ బద్ధ శత్రువులైన అడుగడుగున కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళు గా పదాలు మీరు ఇంకో రూపంలో మాట్లాడారు. వారి పదాలని మళ్ళీ వల్లవేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతి. తన ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానానికి జోహార్లని చెప్పారు. తన ధైర్యం కేసీఆర్ అంటున్నారు జగదీష్ రెడ్డి. నాకున్న ధైర్యం కేసీఆర్, నాయకుడు కేసీఆర్, నాకున్న ధైర్యం కేసీఆర్. జగదీష్ రెడ్డి కవిత మధ్య మొదలైన ఈ యుద్ధాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.